బెంగుళూరు పేలుళ్ల వెనకాలైతే ఒక కుట్ర ప్రధానంగా కనబడుతుంది. అంటే నాకున్న అవగాహన మేరకు ఈ తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి గతంలో నేను కవర్ చేసిన వార్తలు కానీ, దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు అంటే దీన్దార్ అంజుమంది కవర్ చేశాను, నేను ఆల్వుమా తీవ్రవాదులది కవర్ చేశాను, వాళ్ళ అనుపానులు ఎట్లుంటాయి ఇట్లాంటివి. ఒకప్పుడు మచిలీపట్నంలో పేలుళ్ళు, విజయవాడలో పేలుళ్ళు, ప్రకాశం జిల్లాలో పేలుళ్ళు ఇట్లాంటివి చూశాను. అట్లాగే దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు ఇవన్నీ గమనించాను. కాబట్టి ఆ పేలుడు తీవ్రతను చూస్తుంటే అది ప్రొఫెషనల్గా లష్కరే తోయిబాను, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు చేసిన పేలుళ్ళు కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా తనేమి తీవ్రవాదాన్ని ప్రోత్సహించదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ఏదైతే రాడికల్ ఇస్లామిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకంటే మా మతం గొప్పది, మా మత దేశం కావాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక ఊతమవుతుంది. వాళ్ళు బీజేపీని విపరీతంగా ద్వేషిస్తారు, హిందుత్వాన్ని విపరీతంగా ద్వేషిస్తారు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు టైఅప్ కోసం ప్రయత్నిస్తుంటారు, కాంటాక్ట్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. అలా చెయ్యాలంటే, వాళ్ళని రీచ్ కావాలంటే ఇక్కడ ఒక భారీ ఘాతుకం చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, వాట్సాప్, దాని పేరేంటి, యూట్యూబ్లోనే బాంబులు ఎట్టా తయారు చేయాలో బోలెడని వీడియోలు ఉన్నాయి. వాటిటి ఆధారంగా తయారు చేసుకున్న బాంబులాగా కనబడుతుంది. ఇది ప్రొఫెషనల్ లష్కరే తోయిబాలో జైషే మహమ్మద్ లాంటివి అయితే కనుక అక్కడ చాలామంది చచ్చిపోయేవాళ్ళు. దాంట్లో వాళ్ళు వాడినటువంటి ముల్కులు అవన్నీ పెట్టి చూస్తే కనుక, ఆ పొడులు ఇవన్నీ కలిపి చూస్తే ప్రస్తుతం అప్రెంటిస్ టెర్రరిస్టులు అన్నమాట వీళ్ళెవరు. అంటే అప్కమింగ్ టెర్రరిస్టులు, తయారు కాబోతున్న తీవ్రవాదులు. వీళ్ళకి ధైర్యం ఏంటంటే, ఒకవేళ వీళ్ళెవరో పసిగట్టిన పట్టుకోబోతుంటే ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలందరిలో కూడా వీళ్ళు మంచోళ్ళ కింద చలామణి అవుతుంటారు. అయిపోయి వాళ్ళందరినీ రెచ్చగొడతారు. అప్పుడు ఓట్లు పోతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళని కాపాడుకురావడం అంటే కొట్టకుండా చూస్తుంది. కొట్టకుండా ఉంటే చాలు, వీళ్ళు తర్వాత వీళ్ళని విడిపించడానికి ఒక గ్రూప్ వస్తుంది. ఇదంతా అట్లాంటి యాక్టివిటీ లాగా కనబడుతుంది. అంటే ఇక్కడ తమ ఉనికిని చూపించడం, రెండవది భవిష్యత్తులో అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి తమని గురించి సమాచారం అందించడం ఒక ఎత్తు. రెండవది, ఆ పేలుడు సంభవించినటువంటి ప్రాంతం వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ వ్యవస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఉండే ప్రాంతం. ఆటోమేటిక్గా దాని మీద సాఫ్ట్వేర్లు వీళ్ళేంటి ఆటోమేటిక్గా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు, కమ్యూనికేట్ చేసుకుంటారు విదేశాల వాళ్ళతో. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటారు. వీళ్ళకి ఆ విదేశాల మొత్తం కూడా పాపులారిటీ కావాలి. అందుకోసం జరిపిన కుట్రలాగా నాకు అనిపిస్తుంది. ఏమన్నా రాబోయే రోజుల్లో దర్యాప్తులో ఇంకేం తేలుతుందో చూడాలి.